హాయ్ అందరికీ! హెల్తీ పిజ్జా రెసిపీని చూసేద్దామా? పిజ్జా అంటేనే అన్‌హెల్తీ కదా! మీరేంటి హెల్తీ అంటున్నారేంటా అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో 4 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకొని బీటర్ సహాయంతో బాగా బీట్ చేసుకోండి. ఒకవేళ బీటర్ మీ దగ్గర లేకపోతే మిక్సీ జార్‌లోకి వేసుకొని ఎక్కువ సేపు పల్సిస్తూ మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తుందండి. దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్‌ని వేసుకొని మిక్స్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బీట్ చేసి పెట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని అంతా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి. ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని ముందుగా పిజ్జా సాస్ని అలాగే దీని మీద చీజ్, కూరగాయ ముక్కలు, మళ్ళీ చీజ్ వేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. అంతే, చీజ్ అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా తయారవుతుందండి. టేస్టీగా ఉండే ఆమ్లెట్ పిజ్జాని మీరు కూడా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా పిజ్జా అడిగితే బయట కొనియకుండా ఈ విధంగా చేసి పెట్టేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.